ఏ వ్యాధి వచ్చినా లైఫ్ లాంగ్ గోళీలు మింగడమే జరుగుతుంది. రోజు రోజుకు వాటి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. 1 నుంచి 10, 20 దాకా పెరిగి ఆ 20 టాబ్లెట్స్ మింగే వరకలా ఈ పొట్టలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ స్టమక్ ఉంటుంది కదా, స్టమక్లో పడతాయి అన్నీ. నీళ్ళు తాగే వరకు అంత కరుగుతుంది. కరిగి ఆ స్టమక్ యొక్క గోడలన్నీ కూడా పొక్కడం వల్ల దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటాం. దానివల్ల ఆ మందులన్నీ కూడా బ్లడ్లో కలుస్తాయి. బ్లడ్లో అన్ని అవయవాలకు అది పాకుతూనే ఉంటుంది. బ్లడ్లో ఏ అవయవానికి కాదని కాదు, మొత్తం గుండెకు, లివర్కు, కిడ్నీకి, బ్రెయిన్కు అన్ని అవయవాలకు మందులు పాకడం వల్ల ఆ ఓవర్ డోసెస్ వల్ల మన ఆర్గాన్స్ అన్నీ చెడిపోతున్నాయి. కిడ్నీ చెడిపోతున్నాయి, డయాలసిస్కి పోతున్నారు. లివర్ చెడిపోయి ఇంత పెద్ద కడుపు అవుతుంది. ఆ లివర్ సిరోసిస్ వచ్చి ఆ బ్లడ్ మొత్తం వాళ్ళ లోపల నీరంతా గుంజడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ రోగాలు బాగా వస్తున్నాయి. అప్పుడే ఆయన గుర్తుపట్టిండు. 250 ఏళ్ళ కిందనే ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఈ హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. ఇలా ఓవర్ డోసులు ఉండే సింగిల్ డోస్, సిమ్యులర్ డోస్ నాలుక మీద వేసుకుంటే డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి అవయవాలకు వెళ్ళిపోతుంది మందు. ఇది నిజమైనటువంటి మానవ వైద్యం. కాబట్టి మానవులకు ఇచ్చే వైద్యం అంటే ఇట్లా ఉండాలి.